సమానాధికరణ్యం అని ఉన్నది. సమానాధికరణ్యం అని అంటే ఇప్పుడు మీరు 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 దేంట్లో కూర్చోన్నారు? కుర్చీలో కూర్చోన్నారు. వీరు కుర్చీలో కూర్చోన్నారు, నేను కుర్చీలో కూర్చోన్నాను. మీరందరికీ కుర్చీలు ఉన్నాయి, నాకు కుర్చీ ఉంది. ఏమండి? ఇప్పుడు మీ కుర్చీ వేరే, మీ కుర్చీ వేరే, మీ కుర్చీ వేరే, ఇక్కడ కుర్చీ వేరే, అవునా? ఇప్పుడు ఈ కుర్చీలు వేరు వేరు, కూర్చోండేది వేరు వేరు ప్రదేశములలో కూర్చొని ఉన్నాం. కానీ ఈ కుర్చీలన్నింటికీ అధికరణం అంటే ఆధారం ఏమిటి? భూమి. ఇప్పుడు మీరందరూ, మీరు నేను అందరికీ ఆధారం ఏమిటి? భూమి. దీన్ని ఏమనాలంటే ముఖ్య సమానాధికరణ్యం అని అంటారు. ముఖ్య సమాన అధికరణం, సమానంగా అధికరణం ఉన్నది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే బాధ అంటే ఏది సత్యమో ఏది సత్యం కాదో దీన్ని తీసేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు కుర్చీలో కూర్చొని ఉన్నారు, కుర్చీలు ఉన్నాయి, మీరున్నారు, నేనున్నాను, మీరున్నారు. ఇంతవరకు ఏం చేసినాము? అంతా ఉన్నది ఒకటే అని చెప్పినాం. పిండి, చపాతి పిండిలాగా అందరూ ఒకటే అని దాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా. అట్లాగా ఇప్పుడు ఉన్నటువంటిదంతా ఈశ్వరుడే అనేది నిర్ణయం కావాలి. ఉన్నదంతా ఈశ్వరుడా లేదా వేరేనా? ఈశ్వరుడే ఇప్పుడున్నదంతా. ఈ ఈశ్వరుడైతే, ఇప్పుడు అంతా ఈశ్వరుడైతే ఈ సగుణ బ్రహ్మ రూపంగా కనిపిస్తూ ఉంది కదా. సగుణ బ్రహ్మగా అంటే రూపాలుగా కనిపిస్తూ ఉన్నటువంటిది ఈశ్వరుడే, రూపాలుగా కనిపిస్తూ ఉన్నటువంటిది ఈశ్వరుడే. ఇప్పుడు ఈశ్వరుడు సత్యమా కాదా అనేది మళ్ళా నిర్ణయం చేయాలా. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు బాధా సమానాధికరణ్యం అనేది తీసుకురావాలి. బాధా సమానాధికరణ్యం అని అంటే ఒకదాన్ని పట్టుకోవాలి, ఇంకో దాన్ని విడిచిపెట్టాలి. లక్షిత లక్షణ అనేటువంటిది వస్తుంది అక్కడ. అజహల్ లక్షణ అనేటువంటిది, అజహల్ లక్షణ. దాంట్లో విడిచి విడువని లక్షణం అనేటువంటిది ఒకటి తీసుకోవాలి. ఒకదాన్ని కనిపించేదాన్ని విడిచిపెట్టాలి, కనిపించకుండా ఒకటిదాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే ఇదంతా కల్పన అని చూపించి, ఇదంతా కల్పన, నీ మనస్సు చేత కల్పించబడి పైకి చూపిస్తున్నది. అంతేగాని దీన్ని విడిచిపెట్టి దీనికి ఆధారంగా ఉండేటువంటి భూమి మాత్రమే మనందరికీ ఆధారంగా ఉన్నట్లుగా ఇప్పుడు ఈశ్వరుడుగా ఉన్నటువంటి మనము అని చెప్పి ఈ ఈశ్వరుడుగా ఉండేదానికి ఆధారంగా ఉన్నటువంటిది సత్యం అనేటువంటిది. అది సత్యం, అది సత్, అది లక్ష్యార్థం. అప్పుడేమవుతుంది చెప్పండి? నిర్గుణ బ్రహ్మ ఎక్కడున్నాడు? నిర్గుణ బ్రహ్మే ఇది. నేనంతా నిర్గుణ బ్రహ్మ. సగుణ బ్రహ్మ కూడా లేదు, అది తీసి పారేసం పోతుంది. అది ఇది నేను కొద్దిగా చెప్పాను ఇక్కడ అట్లాగా. కాబట్టి మీరు ఇబ్బంది పడద్దండి, ఇప్పుడే ఏమి ఇబ్బంది పడద్దండి. ఎందుకంటే దాన్ని ఏమన్నారు? అన్నప్రాసన రోజు ఆవకాయ అన్నం పెట్టకూడదు. కాబట్టి అందుకని పొద్దున్నేమో మనం తత్వబోధ. ఇప్పుడు ఇది వచ్చింది మనకి, బ్రహ్మజ్ఞానావళి వచ్చింది. బ్రహ్మజ్ఞానావళి వచ్చింది అంటే ఇది అంత సామాన్యమైనటువంటిది కాదు. అద్వైత సిద్ధాంతంలో చాలా లోతైనటువంటి విషయం. అమ్మగారు అలా చూస్తే నాకు భయం. కాబట్టి అర్థం కావడం కష్టం, కానీ నిదానంగా అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చెయ్యండి. సరే, ఇప్పుడెవరు? సచ్చిదానంద రూపోహం. నేనెవరు? సచ్చిదానంద రూపోహం అంటే ఈశ్వరుడు నేనే అయ్యానుగా. ఇప్పుడు ఈశ్వరుడు నేనే, బ్రహ్మ కూడా నేనే. అహం ఏవ అవ్యయః. వ్యయము కానటువంటి వాడను. నేను వ్యయమయ్యేవాడను కాదు.
వ్యయం అంటే దేశము, కాలము, వస్తువుల రూపంగా విభజింపబడి ఉండేవాడును నేను కాదు. అంటే ఇప్పుడు ఇవంతా ఎందుకు చెప్తా ఉన్నట్లు, మన మనస్సులో ఇవి ఉన్నాయి, మన మనసులో ఈ భావాలు ఉన్నాయి కదా, ఈ భావాలన్నీ తొలగిపోతే ఈ భావన పట్టుకోవాలి, ఇది పట్టుకోవాలి. మన మనసులో ఉండే భావాలను, ఇంట్లో చెత్త ఉంటుంది, పరకతో ఏం చేస్తాం, చెత్తను తోసేస్తాంగా, అంత తోసేస్తే కదా శుభ్రంగా ఉండేది తెలుస్తుంది నీకు. అలాగే మన మనస్సుల్లో ఏ ఏ భావాలు ఉన్నాయో ఆ భావాలన్నింటినీ ఈ చెత్తను చూపించి ఈ చెత్తంతా కాదప్పా అని చెప్తున్నాడు ఆచార్యుల వారు. తర్వాత అసంగోహం అసంగోహం అసంగోహం, ఒకసారి చెప్పలా 3 సార్లు చెప్తున్నాడు. ఏదైనా ఒకదాన్ని కరెక్ట్గా బాగా గట్టిగా చెప్పాలంటే రిపీట్ చేస్తారు. చపాతీ పిండిని ఎన్నిసార్లు కలుపుతారు, పిసుకుతారు, పిసికి దాన్ని మూసి పెడతారు, కొంతసేపు తర్వాత మళ్ళా తీసి మళ్ళా పిసుకుతారు, కొంతసేపు తర్వాత మళ్ళా లాస్ట్లో మళ్ళా ఇంకా రుద్దేటప్పుడు మళ్ళా ఒకసారి. చూడండి ఎట్లా ఉందో. అంటే దీన్ని మళ్ళీ 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 చేస్తే ఏమవుతుందంటే చపాతీ బాగా మెత్తగా బాగొస్తుంది. అలాగే ఒకే విషయాన్ని చెప్తే అది సత్యమయ్యా అని మనకు బుర్రకు పట్టే దానికోసం చెప్తున్నారు. అసంగోహం, సంగము అంటే సంబంధము, కలిసి ఉండుట. ఇప్పుడు కలిసి ఉన్నామా లేదా చూసుకోండి మీరు, కలిసి ఉన్నామా లేదా. ఇప్పుడు భార్యాభర్తలు కలిసి ఉన్నారా, ఉన్నారని అనుకుంటున్నారు, కానీ ఉన్నారా, లేదు. ఎక్కడుంది అది, మనస్సులో అదొక సైడ్లో ఉంది. మనసులో ఈమె భార్య అని ఒక సైడ్లో ఉంది, అదే ఉందా, అది మాత్రం లేదు, అది ఒక మూల ఉంది, ఒక మూల ఉంది, మిగతాటి ఎన్నో ఉన్నాయి అక్కడ. ఇల్లు అదొక మూల ఉంది, బిడ్డలు అదొక మూల ఉంది, వ్యవసాయము, వ్యాపారము, ఉద్యోగము, డబ్బులు, లావాదేవీలు, భూములు, బుట్టలు, ఎన్ని ఉన్నాయండి, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నింటితోనూ కలిసి ఉందా, కలిసి లేదా, నిజంగా కలిసి ఉందా, విచారిస్తే కాదు, ఎందుకు వచ్చింది వీటికి, ఇక్కడ తెలుసుకొని ఏం చేయాలంటే అట్లాని విడిచిపెట్టేమని చెప్పలా, ఇప్పుడు విడిచిపెట్టేమని చెప్పలా, యథార్థాన్ని తెలుసుకొని నువ్వు అప్పుడు వ్యవహారం చెయ్యి. యథార్థాన్ని తెలుసుకొని అంతకుముందు ఎట్లా ఉంటుందంటే, ఇది నేనే చేసి తీరాల, ఏందో నాకు పడింది నెత్తిన అనే భావాలు ఉంటాయి. నేనే చేయాలి, ఎప్పుడు నేనే చేయాలనా అనేది వస్తుంది. అది ఇప్పుడు ఏమవుతుందంటే, చేయాల్సి ఉంది, అది చేస్తా పోతే సరిపోయా, దీంట్లో నేను చేయడమా చేయకపోవడమా అనేటువంటిది కాదు అనేది వస్తుంది ఇప్పుడు. అది కర్మయోగం. చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు. సరే, ఇప్పుడు ఇవంతా బయట ఉండే విషయాలు చెప్పినాం. ఇప్పుడు శరీరం దగ్గరికి రండి. మీ శరీరం ఉంది కదా, శరీరం ఉందా, శరీరానికి ఆత్మకు సంబంధం ఉందా, ఆత్మ దేంతో కలుస్తుందా, కలవదు. దాని ప్రభావం ఉంది, దాని ప్రభావము కూడా ఉండదు. దాని ప్రభావం ఉండేదాన్ని ఆభాసుడు అని అంటారు. దాని ప్రభావాన్ని ఆభాసుడు అని అంటారు. 13వ అధ్యాయంలో వస్తుంది ఇంకది. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవచ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరాః ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతః ఏమిటి
చేతన అనుందా, సంఘాతాత్ చేతనాధృతి, చేతన ఉందిగా అక్కడ. ఆ చేతన అనేటువంటిది కూడా చేతనాధృతి. ఏతత్ క్షేత్రం, ఇదంతా క్షేత్రం. ఏతత్ క్షేత్రం సమాసేన, ఇదంతా క్షేత్రం అంటే క్షేత్ర రూపంగా చేతన రూపంగా తెలుస్తున్నటువంటిది ఏదుందో అది చైతన్యానికి సంబంధం కాదు. ఇది ఆభాసుడు అంటున్నా చూడండి. ఆభాసుడు అనంటే ప్రతిబింబం ఉంది చూడండి, ప్రతిబింబ రూపంగా ఉండేది కూడా క్షేత్రానికి సంబంధం కాదు ఒక రకంగా. ఇంకొక రకంగా అదేమన్నా వచ్చి దీని మీద నేను నీ మీద పడుతాను, నీళ్ళల్లో వచ్చి నేను ప్రతిబింబిస్తాను అని చెప్పింది ఆ సూర్యుడు ఏమన్నా చెప్పినాడా? నీళ్లుండాయి కాబట్టి నీళ్ళల్లో కనిపిస్తాడు అంతే, కనిపించడు. ఆయనకైనా సంబంధం ఉందా? అలాగే ఈ శరీరం ఉంది కాబట్టి ఈ శరీరంలో చైతన్యం అనేది ప్రకటింపబడింది అంతే. చైతన్యం ఏమైనా వచ్చి నీ శరీరంలో నేను చైతన్యంగా ప్రకటింపబడుతాను అని చైతన్యం ఏమైనా చెప్పిందా? అది చైతన్యం చెప్పితే సంఘం ఏర్పడినట్లు లెక్క, చైతన్యం చెప్పలేదు. కాబట్టి శరీరానికి చైతన్యానికి సంఘము లేదు, ఒకటి పోయింది. తర్వాత జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఏమంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో వెనకాల చైతన్యం ఉందిగా. కన్ను పనిచేస్తూ ఉంది, కన్ను పనిచేస్తూ ఉంది అంటే చైతన్యాశ్రయమై పనిచేస్తుందా, చైతన్యాశ్రయం లేకుండా పనిచేస్తుందా? చైతన్యాశ్రయంతోనే పనిచేస్తుంది. కన్ను పనిచేస్తుంది. ఇప్పుడు ఎవరో చనిపోతే ఆ కన్నును తీసి వేరే వాళ్ళకు కూడా పెడుతున్నారుగా, అంటే ఇప్పుడు ఆ కన్ను పని చేస్తుందిగా, చేస్తుంది. అయితే దాన్ని ఒక కరెక్ట్ టైంలో తీసి దాన్ని పెడితే వేరే వాళ్ళకు కూడా పని చేస్తుంది. అంటే చైతన్యాశ్రయమై అది పనిచేస్తుంది. చైతన్యాశ్రయం లేకుండా డైరెక్ట్గా పనిచేస్తుందా? చేయదు, వెలగనట్లుగా. ఇప్పుడు సంబంధం ఉందా లేదా అంటే ఉంది, లేదు, డైరెక్ట్గా లేదు. దీనిపైన ప్రశ్న కేనోపనిషత్, ఉపనిషత్తులో రెండవ ఉపనిషత్తు. మొదటిది ఈశావాస్యం, రెండవది కేనోపనిషత్. ఆ కేనోపనిషత్తులో ప్రశ్న ఏంటంటే కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణ శ్రోత్ ఎంతపైన కేనేషితం పతతి ప్రాణ కేన, ఒక్కసారి పోయిందంటే మనసులోకి రాదు మళ్ళా. చక్షుశ్రోత్రం కవు దేవో యునక్తి అని అడుగుతాడు. అంటే ఈ మనస్సుని ఎవరు ప్రేరేపిస్తున్నారు? మనసు ఉంది కదా, మీ అందరికీ మనసు ఉందా? ఆ మనస్సును ఎవడు ప్రేరేపిస్తున్నాడు? ఇప్పుడు మీ మనస్సు ఈ పని చేద్దాం అని అనుకొని చేస్తున్నారా, అనుకోకుండా చేస్తున్నారా? ఎవరు అనుకోమన్నారు? ఎవరు అనుకునేటట్లు చేసినారు? ప్రశ్న చూడండి. ప్రాణం ఉంది, కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త. ప్రాణం ఉంటేనే కదా అంతా నిలబడి ఉంది ఇవన్నీ. ఆ ప్రాణాన్ని ఎవడు నిలబెట్టినాడు? ఆ ప్రాణం ఎందుకు దీంట్లో ఉంది? కేనేషితం వాచమిమాం, ఈ వాక్ మాట్లాడుతుంది కదా, ఈ వాక్కుని ఎవడు మాట్లాడేటట్లు చేస్తున్నాడు? తరువాత చక్షుశ్రోత్రం కవు దేవోయునక్తి. చక్షు శ్రోత్రం, కన్ను, చెవులు, తర్వాత చేతులు, ఇవి ఉన్నారంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. వీటిని పనిచేసేటట్లుగా ఎవడు చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు? దీనివల్ల వాడికి ఏం ప్రయోజనం? వాడు ఎందుకు చేయాలి ఈ పని? ఈ ప్రశ్న వేయాలంటే ఎవడేయాలా? ఎట్లాంటి వాడు వేయాలా? దీన్ని మనం ఎవరన్నా ప్రశ్న మనం చెప్పినామనుకోండి, ఇక్కడ
వీనికి ఒక పనిలా, వీళ్ళు వినేవాళ్ళకు అంతకంటే పనిలా, వీళ్ళు కూర్చొని ఉంటున్నారు. మనసుని ఏడు ప్రేరేపించేది ఏంది? మనసు కనిపిస్తూ ఉంది, మేము చేస్తూ ఉన్నాము అని అంటారు. మనసుకు మాకు అనిపిస్తూ ఉంది, మేము చేస్తూ ఉన్నాము, దానికి ఏంది ఇది ప్రశ్ననా? ఇదే కండ్లు చూస్తూ ఉండయే, కళ్ళు చూస్తూ ఉండయి, కళ్ళు చూస్తూ ఉంటే దాన్ని కన్నులు ఎవరు చూపిస్తూ ఉన్నాడు? ఆహాహా, ఏం ప్రశ్న అయ్యా ఇది. చెవులు వింటూ ఉండయి, మాట్లాడుతున్నారు, వింటూ ఉంది. చూడండి ఎట్లాంటి, ఇదంతా శంకరాచార్య స్వామి వారు రాశారు. శంకరాచార్య స్వామి వారు ఇలాగే రాశారు. ఇలా అంటారు. ఎందుకంటే అంతఃకరణ శుద్ధి లేకపోయిన కారణము చేత. అంతఃకరణ శుద్ధి కలిగిన వాడే ఈ ప్రశ్నను అర్థం చేసుకోగలుగుతాడు. అంతఃకరణ శుద్ధి లేనివాడు ఈ ప్రశ్నను అర్థం చేసుకోలేడు. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్వాచో హవాచం స ఉ ప్రాణస్య ప్రాణః చక్షుష చక్షు అతిముచ్య ధీరాః ప్రేత్యాస్మా లోకాదమృతా భవంతి. దానికి మళ్ళీ సమాధానంగా గురువు చెప్తాడు. శ్రోత్రము నాకు శ్రోత్రమై, చక్షుషుకి చక్షువై, మనస్సుకు మనసై, ప్రాణానికి ప్రాణమై, వాక్కుకు వాక్కై, అన్నింటికీ వెనకాల అదే ఆధారంగా ఉండి, ఏదో అదే ఆధారంగా ఉండే కారణం చేతనే ఇవి పనిచేస్తున్నాయి. దానిని ఎవడు తెలుసుకున్నాడో అతి ముచ్య ధీరాహ. ధీరాహ అంట వాడంట ధైర్యవంతుడు, ధీరుడు. ప్రేత్యాస్మాలోకాత్, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అమృతా భవంతి, వాడు అమృతత్వమును పొందును. దీనితో ఏమైనా సంబంధం ఉందా? శరీరంతో సంబంధం ఏమనే మాత్రము లేదు. కర్మేంద్రియాలతో సంబంధం లేదు, జ్ఞానేంద్రియాలతో సంబంధం లేదు, మనస్సుతో సంబంధం లేదు. మరి ఇవన్నీ ఎందుకున్నాయి? ప్రాణాదిభిరణంతైశ్చ భావైరేతే వికల్పితః మాయైష తస్య దేవస్య యయా సమ్మోహిత స్వయం. ఈ ప్రాణాదిభిః అనంతైశ్చ, నీ ప్రాణం ఉందిగా, నీ ప్రాణం అనేటువంటిది ప్రాణం ఆడుతూ ఉందిగా, ప్రాణం ఆడేటట్లుగా చేస్తూ ఉండేది నీ వెనకాల ఉండేటువంటి సంస్కారాలు ఉన్నాయి చూడండి, దానికి సంబంధించి ఇదంతా కూడా నీ అజ్ఞానం యొక్క ప్రభావం చేత ఆడుతూ ఉంది. అది నీలో ఉండే అజ్ఞానం, అవిద్య, అజ్ఞానము అవిద్య ఉందే, ఆ అవిద్య ఎంతవరకు ఉందో అంతవరకు ప్రాణం ఆడుతుంది. ఆ అవిద్యా దోషం పోతే ప్రాణం ఆగిపోతుంది. అంటే నీ సంస్కారాలు ఉన్నంత వరకు ఇది పనిచేస్తుంది. ఈ సంస్కారాలు లేకపోతే ఆ ప్రాణం కూడా దీన్ని విడిచిపెట్టేస్తుంది. అంటే ఇది ఆడుతూ ఉంది, దేన్ని బట్టి ఆడుతూ ఉంది? నీలో ఉండే సంస్కారాలను బట్టి ఆడుతూ ఉంది. అంటే ఇప్పుడు నువ్వేమనుకోవాలా? ఈ సంస్కారాలు, ఈ అజ్ఞానం దోషము ఇట్లా పనిచేస్తూ ఉంది నాకు అని కదా మనం అనుకోవాలా. దీన్ని పట్టుకొని కదా దీని వెనకాల ఉండేటువంటి చైతన్యాన్ని గుర్తించాలా. ఇది ఉంది కాబట్టి, ఈ శరీరం ఉంది కాబట్టి ఈ శరీరం చైతన్యాశ్రయమై చైతన్యముతో ఇది నిలబడి ఉంది అని మనం గుర్తిస్తాం. ఇదే లేకపోతే ఇంక దేంతో గుర్తిస్తాం? అది తెలుసుకోప్ప అని చెప్పింది మనకు ఉపనిషత్తు. అది అసంగోహం అసంగోహం అసంగోహం. అది దేనితోనూ సంబంధము లేదు, శరీరముతో సంబంధం లేదు, జ్ఞానేంద్రియాలతో సంబంధము లేదు, కర్మేంద్రియాలతో కూడా సంబంధం లేదు. అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు రెండింటిని కలిపి ఒకదానిగా తీసుకుని అసంగోహం, ఒకసారి శరీరము, ఇంకోసారి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇంద్రియాలతో అసంగోహం, మనోబుద్ధి చిత్తాహంకారాలతో అసంగోహం, దేనితోనూ సంబంధము లేదు. పునః మళ్ళా చెప్తున్నాను, దేనితోనూ సంబంధం లేదప్పా. దేనితోనూ సంబంధము లేనటువంటి నిర్మలమై నిశ్చలమై సత్యమై చితై ఆనంద స్వరూపమై సహజంగా ఉన్నటువంటి స్వరూపము నేను అని తెలుసుకున్నవాడు మోక్షమును పొందును.
అది అక్కడ మనకు చెప్పినటువంటి రెండవ శ్లోకం. అసంగోహం 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 పునః పునః సచ్చిదానందరూపోహం అహమేవాహం అవ్యయః. ఏమన్నా కొద్దిగా పడతా ఉందా? అవును, చైతన్యం ఆధారంగానే పనిచేస్తుంది కాబట్టి ఈశ్వరుడు అని అంటూ ఉండేది. బ్రహ్మ చైతన్యము ఈ శరీరంలో ప్రకటమవుతూ ఉందే, ఈ శరీరంలో ప్రకటమవుతూ ఉందే, అది బ్రహ్మ యొక్క ప్రతిబింబం. అదేమి ప్రతిబింబము. ఇప్పుడు సూర్యుడు వచ్చి అద్దంలో ఏమన్నా ప్రకాశించాలని కోరినాడా? కానీ నువ్వు అద్దం ఎత్తుకొని పోతే అద్దంలో ప్రకాశిస్తాడంతే. నువ్వు అద్దం తీసేస్తే ఆయన ఏం లేదు. అంటే అద్దంలో పడినాడు కాబట్టి అద్దములో పడినాడు సూర్యుడు అని అంటావా? అలాగే నువ్వు శరీరాన్ని తీసుకొని ఈ శరీరములో దేవుడున్నాడు అంటావా? ఈ శరీరం ఉంది కాబట్టి శరీరంలో ప్రకటమైనాడు అంతే. కొంచెం కొంచెం లోతుగా వెళ్ళాల్సి వస్తుంది ఇది. అయినా కొద్దిగా అర్థం చేసుకోండి. చేసుకునేట్లుగానే చెప్పినానని నేను అనుకుంటున్నా. ఏమన్నా డౌట్ ఉంటే అడగచ్చు. అర్థమైందా? సరే, ఏమి చెప్పినారా సార్? సరే, మనకు టైం అయింది. సరే, ఓం తత్సద్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మ की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये. जय सीताराम. हरि ఓం తత్సత్. ఓం. ఇకపైన ప్రతి శనివారము 5:30 నుంచి 6:30 వరకు ఉంటుందండి క్లాస్. ఆన్లైన్లో ఉండే వాళ్ళ కోసం చెప్తున్నాం. ప్రతి శనివారము లేదు లేదు లేదు, ప్రతిరోజు కాదు, ప్రతిరోజు 6 నుంచి 7 వరకు. ఒక్క శనివారం మాత్రము 5:30 నుంచి 6:30 వరకు అమ్మగారు. హరి ఓం హరి ఓం హరి ఓం. ఓం.